హాయ్ అండి, నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా, ములక్కాయలతో వచ్చేసాను. ఇదిగోండి 5 ములక్కాయలు అనమాట. అయితే మా ఎదురుగా వాళ్ళది ములక్కాయ చెట్టు ఉందండి. అయితే వాళ్ళు ఈరోజు ములక్కాయలు కోసారనమాట. నాకు ఒక 5 కాయలు ఇచ్చారు. సరే అని ఈ 5 కాయలతో కూడా ములక్కాయ పచ్చడి పడదామని చెప్పేసి ఈరోజు వచ్చానండి. నాటుకాయలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇవి కాయలు అనేది బాగుంటాయి, కరెక్ట్ సైజ్ అనమాట. ఇప్పుడు పచ్చడికి అయితే బాగుంటాయి అనమాట. మరీ లేతగా లేవు, మరీ ముదురుగా లేవు అనమాట. అలా ఉన్నాయి ఈ కాయ అనేది. కడిగేసి శుభ్రంగా తుడిచి పెట్టాను. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకొని మెజర్మెంట్తో సహా మీకు చూపించేస్తాను. మీరు వచ్చేసేయండి, ఓకేనా? కిచెన్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ముందుగా ఒకసారి ఊరికినే ములక్కాయలు ఎంత వెయిట్ ఉన్నాయని చూస్తున్నానండి. ఇక్కడ ఇదిగోండి, డైరెక్ట్గా ములక్కాయలు ఇట్లా కట్ చేయకోకుండానే పెట్టాను అనమాట. చూసారు కదా, 500 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. 1/2 కేజీ మీద కొంచెం ఎక్కువ ఉన్నాయి. చూసారు కదండి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి తుడిచేసాను అని చెప్పాను కదండి. ఆరిన తర్వాత అనమాట. చూసారు కదా ములక్కాయ సైజు ఎలా ఉన్నాయో, కరెక్ట్గా పచ్చడికి సరిపోని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కాయ ఈ సైజు చక్కగా ఉండాలి, ఓకేనండి. ఇప్పుడైతే ఇవి ముక్కలుగా కట్ చేసేసుకుందాము. కట్ చేసిన తర్వాత వెయిట్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మనం పచ్చడి తయారు చేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ముందు వెనకాల కూడా ముందు కట్ చేసేసుకొని ఆ తర్వాత మనకి ఎంత కావాలి ముక్కల సైజు అనేది మనం చూసుకొని కట్ చేసుకుందామండి. ఇదిగోండి, చూసారు కదా, నేను ఈ సైజులో కట్ చేస్తున్నా. మీరు తోలు తీసుకున్న ములక్కాయలది తోలు తీసుకున్న పర్వాలేదు, తోలు తీయకోకుండా చేసినా పర్వాలేదు. తోలు అంటే మొత్తం తీయకూడదండి, జస్ట్ 1 సైడ్ అట్లా తీసుకుంటే సరిపోతుంది, లేకున్నా పర్వాలేదనమాట. చూసారు కదా, నేనైతే ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను ముందైతే. ఇదిగోండి, ఈ విధంగా ఈ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, ఇదిగోండి ఈ విధంగా తీస్తున్నాను అనమాట. ఇలా తీయకపోయినా మనకు బాధ లేదు. ఇదిగోండి, చూసారు కదా, ఇదిగోండి ఈ విధంగా. ఇలా కొంచెం ఎందుకు తీస్తున్నానంటే కొంచెం లోపల వరకు ఉడుకుతుంది అన్న ఉద్దేశంతో, లోపల కూడా మంచిగా కుక్ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా తీస్తున్నానండి. తీయకపోయినా మనకి బాధ లేదు. మంచిగా సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి చక్కగా లోపల వరకు మగ్గిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా మనం తీసి పక్కకు పెట్టేసుకుందాము కట్ చేసుకొని. ఇప్పుడు ముక్కలు కట్ చేసిన తర్వాత వెయిట్ ఎంత ఉన్నాయో చూద్దామండి. ఇందాక 500 గ్రాముల పైన ఉన్నది కదా, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడైతే గిన్నె మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుని అది మైనస్ చేసేసాను. మనం గిన్నె వెయిట్తో కలిపి మనం మెజర్మెంట్ ఎప్పుడు చేయకూడదండి, అది మైనస్ చేసేసేయాలి. ఇదిగోండి, చూసారు కదా, ఫస్ట్లో మనం చూసినప్పుడు 537 గ్రాములు ఉన్నాయి కదండి ములక్కాయలు, డైరెక్ట్ ములక్కాయలు మనం చూసినప్పుడు. ఇప్పుడు కట్ చేసుకొని మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూద్దాము ఎంత ఉన్నాయో. ఇదిగోండి 506 గ్రాములు అనమాట. 6 గ్రాములు అంటే 2 ముక్కలు ములక్కాయ ముక్కలు అనమాట. అవి కొంచెం ఎక్కువ ఉన్నా ఏం కాదు, 2 ముక్కలే కాబట్టి ఏం కాదండి. 500 గ్రాములని మీరు లెక్క వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చింతపండు వచ్చేసి 120 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఇదిగోండి, కారం కూడా వచ్చేసి 120 గ్రామ్స్, ఉప్పు కూడా చూసారు కదా 120 గ్రామ్స్. మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి, ములక్కాయ ముక్కలు వచ్చేసి 500 గ్రాములు అంటే 1/2 కేజీ. 1/2 కేజీకి చింతపండు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పీసులు ఏమీ లేకోకుండా, గింజలు కూడా ఏమీ లేకోకుండా క్లీన్ చేసి 120 గ్రామ్స్. కారం 120 గ్రామ్స్, అలాగే సాల్ట్ కూడా 120 గ్రామ్స్. ఇక్కడ చూసారు కదండి, వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక పెద్ద పాయ తీసుకొని ఇదిగోండి తోలంతా తీసేసి పెట్టుకున్నాను, దాని పొట్టంతా. అలాగే 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వచ్చేసి ఆవాలు, అలాగే 1 స్పూన్ వచ్చేసి మెంతులు. చూసారు కదా, ఇక్కడ కొంచెం ఒక 1 స్పూన్ వచ్చేసి పసుపు. ఇవండి మెయిన్ అయితే మనం కావాల్సినవి. మంచి నూనె అయితే ఒక 1/2 కేజీ మంచి నూనె అయితే పడుతుంది. చూసారు కదండి. ఇప్పుడు ముందుగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు మనం ఆవాలు తీసుకున్నాం కదండి, ఆవాలు ఉత్తి సెగతోనే మనం ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టుకోవద్దండి. చూసారు కదా, మళ్ళీ మాడితే కనుక పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఊరికి జస్ట్ అట్లా వేడి చేసేసి తీసేసేయండి అంతే. చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు పక్కకైతే తీసేసుకుంటున్నాను, చాలు, ఇలా అయితే సరిపోతుంది. అట్లాగే 1 స్పూను మెంతులు తీసుకున్నాం కదండి, మెంతులు కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఇది కూడా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. వేడి నీళ్ళలో మనం చింతపండు నానబెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇలా నానబెట్టేసుకొని మీరు చింతపండు చిక్కగా గుజ్జైనా తీసుకోండి, లేదనంటే మనం మిక్సీలోనైనా వేసుకోండి. ఎందుకంటే మనం పీసులు గింజలు ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం మిక్సీలో కూడా మెత్తగా గ్రైండింగ్ చేసేసుకోవచ్చు, ఓకేనా. లేదనంటే మీరు చిక్కగా పులుసైనా మీరు తీసి పెట్టుకోండి, ఓకేనా. ఇదిగోండి, ఇలా నానబెట్టేసుకుందాము. ఈ నానిపోతూ ఉంటుంది. ఈ లోపు మన ములక్కాయలు కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇదిగోండి, నేను ఒక 1/2 కేజీ ఆయిల్ వాడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి,
ఇప్పుడు నేను 2 ట్రిప్పులుగా మీరు వేసుకోండి. ఇప్పుడు కొత్తగా పట్టేటోళ్ళు ఎవరన్నా పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు 2 ట్రిప్పులుగా మీరు కొంచెం కొంచెం ఫ్రై చేసుకోండి. నేనైతే ఒకటేసారి వేసేసాను ములక్కాయలన్నీ. ఇదిగోండి, మీరు కొత్తగా పట్టేటోళ్ళు అయితే కొంచెం కొంచెంగా వేసుకోండి ములక్కాయలన్నీ, అప్పుడు ఈక్వల్గా వేగుతాయి. ఇప్పుడు నాకు కొంచెం తెలుసు కాబట్టి నేను అట్లా అన్నీ కూడా ఒకటేసారి వేసేసుకొని ఇదిగోండి కొంచెం ఫ్రై అయినవి మాత్రం నేను తీసి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. ఇవి హైలో పెట్టకూడదండి, హైలో పెట్టి ఎప్పుడు ఫ్రై చేయకూడదు, సిమ్లోనే పెట్టాలన్నమాట. నూనె మాత్రం ఫస్ట్ బాగా కాగిపోవాలి, కాగిన తర్వాత సిమ్లో పెట్టేసి అప్పుడు మీరు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కూడా ఫ్రై చేసేసుకొని కలర్ చేంజ్ అయితే మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇదే ఆయిల్లో తాలింపు కూడా పెట్టేసుకుందామండి. రెడీ చేసి పెట్టేసుకుంటే చల్లగా అయినప్పుడు వెంటనే కలిపేసేయచ్చు. ఇదిగోండి చూసారు కదా, మీరు తాలింపు కూడా మీ ఇష్టం అండి, ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. ఇదిగోండి కొంతమంది ఎక్కువ వేసుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది అని ఇష్టపడతారు కాబట్టి మీరు అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 5-6 స్పూన్లు వేసాను. ఇదిగోండి మనం ముందుగానే ఇట్లా తీసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బలు, అవి కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి కొన్ని అయితే తీసి పక్కకు పెట్టేశాను. ఇదిగోండి సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయలు తాలింపుకి చూసారు కదా, ఒక 7-8 ఎండుమిరపకాయలు ఇట్లా ముక్కలు తీసుకొని వేసుకోండి, లేదంటే చిన్న అయితే కనుక ఇట్లా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఈ తాలింపు అనేది కూడా హైకి సిమ్కి మధ్యలో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయండి. చూసారు కదా, కరివేపాకు వేసిన తర్వాత ఇంగువ కూడా వేసేసాను. ఇదిగోండి వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి వేపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఇంకా ఆ వేడితో ఇంకా కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇది చల్లగా అయిపోతుంది. చూసారు కదా, ఇదైతే పక్కకు తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకుందాము. చింతపండు మనం మంచిగా ఉడికించుకోవాలి కదా, చింతపండు కోసం అనమాట. ఇదిగోండి చూసారు కదా, 1-2 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసాను. ఆయిల్లో మనం చింతపండు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. నేను మిక్సీలో వేసేసానండి ఇది చింతపండు అనేది. చూసారు కదా చక్కగా నలిగిపోయింది. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది దీంట్లో వేసేస్తున్నాను. ఇది కూడా సిమ్లోనే పెట్టుకొని చక్కగా మనం దగ్గరగా వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. హైలో పెట్టారంటే మాడు వస్తుందండి, మాడు వచ్చిందంటే పచ్చడి అంతా కూడా టేస్ట్ మారిపోతుంది. చూసారు కదండి, ఇదైతే ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. కలిపేసుకుని సిమ్లోనే ఉంది కాబట్టి చక్కగా ఉడుకుతూ ఉంటుంది. మనం ఈ లోపు ములక్కాయలకి మనం ఉప్పు కారం అన్నీ కూడా పట్టిద్దామండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా ఉడకనివ్వండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూసారు కదండి, ములక్కాయలు కూడా కొంచెం చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం 1 స్పూను అట్లా నేను సాల్ట్ వేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేసి ఇలా కదిపేసామనుకోండి, ఇదిగోండి ముక్కలు కూడా పాడవు, అలాగే ముక్కలకు కూడా ఉప్పు బాగా పడుతుంది అనమాట. మనం తినేటప్పుడు ముక్కలు కూడా చప్పగాని ఏమి అనిపించదండి. మనం 120 గ్రామ్స్ మెజర్మెంట్ తీసుకున్నాం కదండి సాల్ట్, దాంట్లో నుంచి ఒక 2 స్పూన్లు వేసాను. అలాగే కారం కూడా వేసేద్దామండి, ఒక 2 స్పూన్లు అట్లా కారం కూడా వేసేసి ఒకసారి పైకి కిందకి ఇట్లా ఈ విధంగా కలిపేసుకుందామండి. ఈ విధంగా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది అనమాట. చూసారు కదా, ఇంకా మిగతా సాల్ట్ కారం కూడా కలిపేసుకుందాము దీంట్లో. అలాగే పసుపు చూసారు కదా, ఇవి కూడా కలిపేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపేద్దామండి. ఇవి కూడా వేసేసాం కదా, ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు, అవి కూడా చల్లగా అయిపోయినాయి అనమాట. అవి కూడా మనం పౌడర్ చేసుకుని వద్దాము. ఇదిగోండి పౌడర్ చేశాను కదా, ఇది కూడా వేసేద్దాము. ఇది కూడా వేసుకొని స్పూన్తో శుభ్రంగా కలిపేద్దామండి, ఉండలు లేకోకుండా కలిపేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు కూడా ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఇదిగోండి చింతపండు కూడా దగ్గర పడింది కదా, చక్కగా ఈ విధంగా దగ్గరగా రావాలన్నమాట చింతపండు. ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఇది మాత్రం బాగా చల్లగా అవ్వాలి చింతపండు. బాగా చల్లగా అయిన తర్వాతనే మనం ఈ పచ్చళ్ళలో కలిపేసుకుందాం. ఇదిగోండి చల్లగా అయిపోయిందనమాట. ఇదిగోండి చూసారు కదా, చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే ఇది మొత్తం వేసేసుకొని చక్కగా శుభ్రంగా కలిపేసుకుందామండి. ఇదే మెజర్మెంట్తో మీరు పట్టుకున్నారంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఈ చింతపండు కూడా వేసేసాను, ఈ గుజ్జు కూడా. ఇది కూడా ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకొని మనం ఆల్రెడీ తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపు కూడా చల్లగా అయిపోయింది అనమాట. అది కూడా వేసేసి తాలింపు కూడా వేసేసి ఒకసారి స్పూన్తో కలిపేసుకుందామండి. చూసారు కదా, తాలింపు కూడా చల్లగా అయిపోయింది. ఆయిల్ అయితే కొంచెం లాగుద్దండి. నాకైతే 1/2 లీటర్ పట్టిందనమాట మంచి నూనె అనేది.
మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు తక్కువ అయితే కనుక కొంచెం ఒక 2-3 గరిటెలు వేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకొని, లేదంటే వేడి చేసుకొని ఆయిల్ వేడి చేసుకున్నా మీరు పోసుకోవచ్చు. చూసారు కదండి, నూనె కనపడదండి ఫస్ట్ మనం వేసినప్పుడు, లాగేస్తుంది. నెక్స్ట్ డేకి కొంచెం కనపడుతుంది అనమాట. అయినా మీకు తక్కువ అనిపిస్తే కనుక తర్వాత మీరు పెట్టుకోండి. చూసారు కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది పచ్చడి కలిపేసేసి. నూనె చూసారు కదా కొంచెం పైకి వచ్చింది. ఇదిగోండి, చూసారు కదండి, ఈ విధంగా కలిపేసేసుకొని నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. తీసుకొని ఒక నైట్ అంతా అట్లా పెట్టేసిన తర్వాత నేను వేరే జాడీలో పెట్టుకుంటానమాట. ఇది స్టీల్ గిన్నె కాబట్టి అందుకని నేను గాజు బౌల్లో వేసేసుకొని మూత పెట్టేస్తానండి. నెక్స్ట్ డే అంతా కూడా ఉప్పు కారం అంతా కూడా చక్కగా పట్టేసేసి సెటిల్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి, ఇప్పుడైతే నేను గాజు బౌల్లో పెట్టేసాను, మూత పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే జాడీలో నేను పెట్టుకుంటాను, మీకు అది కూడా చూపిస్తానండి. ఓకేనా. నేను ఈ బౌల్లో కొంచెం పచ్చడి తీసానండి. ఇది కొంచెం చూసారు కదా, దీంట్లో ఇప్పుడు వేడివేడి అన్నం వేసి మా పిల్లలకి పెడతాను. చాలా చాలా ఇష్టం అనమాట. అప్పుడుది కూడా టేస్ట్ బాగుంటుందండి. మాగిన పచ్చడి కూడా బాగుంటుంది, 2-3 రోజుల తర్వాత తిన్నా బాగుంటుంది. అప్పుడప్పుడు కలిపింది కూడా అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. చూసారు కదండి, ఇది నెక్స్ట్ డే. ఇదిగోండి, చక్కగా ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది. ఇదంతా కూడా నేను ఈ పక్కన ఉన్న జాడీలో వేసేసుకుంటాను. చూసారు కదండి, చాలా చాలా బాగుంటుందండి. ఇది నాటుకాయ ఏమో చాలా టేస్టీగా ఉందన్నమాట పచ్చడి అయితే. మీరు నేను చెప్పినట్టుగానే అదే మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి. మీకు కరెక్ట్గా మళ్ళీ ఉప్పు కారాలు అనేది మళ్ళీ మనం వేయనవసరం లేదనమాట, నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు పట్టుకుంటే. చూసారు కదండి, ఈ బౌల్లోకి అయితే మార్చేసుకుని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందాక మీకు స్టీల్ బౌల్లో చూపించాను కదండి, ఒక ములక్కాయ కొంచెం గ్రేవీ వేసి ఉంచాను అనమాట. ఇదిగోండి, చూసారు కదా, ఆమ్లెట్ వేసాను. ఆమ్లెట్తో చక్కగా ఈ పచ్చడి వేసుకొని ఆ పట్టిన రోజు వేసుకొని తింటే కూడా ఆ టేస్ట్ వేరుంటుంది అనమాట. ఇదిగోండి, కొంచెం అయితే వేడివేడి అన్నం పెట్టాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసుకోండి. చక్కగా కలుపుకొని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఆమ్లెట్ నంచుకొని తింటే అసలు ఆ టేస్టే వేరనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మా పిల్లలకైతే నేను తినిపిస్తున్నాను. కొంచెం లైట్గా ఉప్పు అయితే మనకి తెలుస్తుంది అని చెప్పేసి అన్నారనమాట. ఆ ఉప్పు అనేది నెక్స్ట్ డేకి మంచిగా కరిగిపోతుందండి, బాగా సెట్ అయిపోయిందనమాట. నేను ఇది పట్టిన ఒక 1 వీక్ తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను. చూసారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట పచ్చడి అయితే. ఇంకా అది నిల్వ ఉన్న కొద్దికి కూడా ముక్కల్లోకి చక్కగా ఉప్పు కారం కూడా మనకు తెలిసి, పులుపు అని తెలిసి కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చూసారు కదండి, మీరు కూడా నేను చెప్పినట్టు నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు కూడా చేసుకుంటే కరెక్ట్గా కొలతలతో కరెక్ట్గా సరిపోతుందండి. మళ్ళీ ఉప్పు కారాలు అనేది మళ్ళీ చింతపండు అనేది ఏమీ పట్టదనమాట. అంత టేస్టీగా ఉంది, అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట. ఓకేనా. ఇదిగోండి, ఇది తిన్న తర్వాత మా పిల్లలకి మజ్జిగ కూడా చేసి ఇచ్చాను. కొంతమందికి వేడి చేస్తుంది కదా, అందుకేనమాట. ఇక్కడ చూసారు కదండి, నా చేతి మీద వీడియో తీసుకుంటూ మనం వంట చేయాలి అంటే ఏదో ఒకటి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. చూసారు కదండి, ఇక్కడ కొంచెం కాలిందనమాట, అదే మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మళ్ళీ చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇదిగోండి, ఈ విధంగా హడావుడిగా చేస్తాం కదండి, కెమెరా అటు ఇటు తిప్పుకుంటా, అందుకని కొన్ని అట్లా అవుతూ ఉంటాయండి. చూసారు కదండి, ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా. బాయ్ అండి.